శ్రేణి గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. సనాతన ధర్మంలో ఉండేటువంటి ఇంకొక అద్భుతమైన, ఉత్కృష్టమైన, శక్తివంతమైన, అనన్య సామాన్యమైన, ఎదురులేనటువంటి ఒక మహత్తరమైనటువంటి విధానమే భావనా శక్తి. కర్మను మనము పరిపూర్ణంగా, శక్తివంతంగా మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎదుగుదలను మనం పరిపూర్ణంగా చేసుకోవాలి అంటే ఎవరైనా సరే, నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులు ఎవరైనా సరే, వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ సహస్ర చక్రాన్ని ఉపయోగించుకోవాలి. సహస్రారము అంటే ఇంకొకటి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది పరిపూర్ణమైనటువంటి మెథడ్. దీనిని ఎవరైతే పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తారో ఒక గొప్ప స్థితిని వాళ్ళు ఖచ్చితంగా పొంది తీరుతారు. కానీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా పొంది తీరుతారని మనం చెప్పలేము. సరే, వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఆటంకాలు కూడా ఎదురు కావచ్చు. అయినప్పటికీ కూడా వారు ముందుకు ఖచ్చితంగా వెళ్తారని మనం చెప్పొచ్చు. అయితే ఈ మధ్య ఒక 10-15 సంవత్సరాలు, గట్టిగా అంటే ఒక 10 సంవత్సరాల మధ్య నుండి, ఇంకా గట్టిగా చెప్పాలంటే 5 సంవత్సరాల మధ్యలో ఒకటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతము అనేటువంటిది బలంగా వెళ్తూ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని పాశ్చాత్యులు అంటే యూరోపియన్స్ ఇంకొకరో చెప్పారు, మన దాంట్లో లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ దాంట్లో ఏ గ్రంథం ఉందండి? యూరోపియన్స్ కు ఉండేటువంటి ఒకే ఒక గ్రంథము, ఒకే ఒక గ్రంథము బైబిల్. అంతే కదా. మరి అందులో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది ఇప్పుడు భగవద్గీత తీసుకున్నట్టయితే యద్భావం తద్భవతి, భావననే మీ జీవితంగా మారుతుందని, భావన ఎలా చేయాలో అనేటువంటిది ఉపనిషత్తులలో, వేదాలలో, భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక సబ్జెక్ట్ గా చెప్పడం జరిగింది. మరి మిగతా ఎక్కడో కనిపిస్తుంది మనకి విధానం అంతా కూడా. ఎక్కడన్నా ఉంటే 4-5 వాక్యాలలో అట్లా కనిపించవచ్చు, కానీ అది ఇదే చెప్పలేదు. కానీ పరిపూర్ణంగా మన దాంట్లో యద్భావం తద్భవతి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో ఈ భావన శక్తి కన్నా ఆకర్షణ సిద్ధాంతం అనేటువంటిది చాలా చర్చకు రావడం అనేటువంటిది జరిగింది. అంటే మీ పని మీరు చేసుకుంటాయా, ఇది ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా ఎదుగుతారు, మీ భావనే మీ జీవితంగా మారుతుంది అని చెప్పినటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మం. వేరే ధర్మం లేదు. చాలా క్లియర్గా ఇంత విధానం ఇంకెక్కడ ఉంది? సరే, దీనిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలుగా క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన సోషల్ మీడియా బాగా దగ్గరగా, సోషల్ మీడియా విస్తృతంగా ఉండేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ గురువు చెప్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఒక గురువు చెప్తారు, అది ఎంటర్ కాగానే ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత ఇంకొకరు వస్తారు. ఇది తంపరగా అలా వస్తూనే ఉంటారు. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక గురువు ఒక రకంగా చెప్తారు, ఇంకో గురువు ఇంకొక రకంగా చెప్తారు. అప్పుడు మీరు కన్ఫ్యూజింగ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి దాన్ని బోధించడమే మీరు నేర్చుకుంటే, మీరు క్లాసులు తీసుకునేటువంటి స్థాయికి మీరు కనుక ఎదిగినట్టయితే ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఎవరైనా సరే క్లాసులు చెప్పాలి అని అనుకున్నప్పుడు కొంత నేర్చేసుకొని చెప్పడం మొదలు పెడతా ఉంటారు. పోను వాళ్ళకి ఏమర్థమవుతా ఉంటుందంటే, ఎదుటి శిష్యులు అడిగేటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో, స్టూడెంట్స్ అడిగేటువంటి వాటి ద్వారా ఇది సరిపోదు, ఇంకా నేను విజ్ఞానవంతుని కావాలని చెప్పేసి వీళ్ళు మరింత అప్డేట్ అవుతూ ఉంటారు. శిష్యులు ఎంత షార్ప్గా ఉంటే గురువు మరింత శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరిపోదు, వాళ్ళకి ఇవాళ లేటెస్ట్ పిల్లలు ఇంకా జ్ఞానాన్ని మనం ఇస్తూనే ఉండాలి. కనుక ఒక పరిపూర్ణంగా ఎవరైనా సరే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించాలంటే వాళ్ళు బోధించేటువంటి వ్యక్తులుగా మారాల్సిందే. బోధించేటువంటి వ్యక్తులుగా మారారనుకోండి, వాళ్ళకి ఏ ఆలోచనలైనా కూడా, అంటే ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఆలోచనలు చేయాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఇతరులకు బోధించేటువంటి స్థాయిని మీరు పట్టుకోగలిగితే, అంటే మీరు ఆ స్థాయిని నేర్చుకోగలిగితే, ముఖ్యంగా ఇది మీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో అది మీకు అర్థమవుతుంది. మీకు పరిపూర్ణంగా ఒక సబ్జెక్టు అర్థం కావాలి అంటే ఇది కంపల్సరీ. ఎందుకంటే చాలా మంది చెప్తా ఉంటారు, గురుగారు మేము 8 మంది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళాము గురుగారు, మాకు ఇంకా క్లారిటీ వస్తలేదు,
ఒకరు ఒక రకంగా చెప్తున్నారు, అఫర్మేషన్స్ అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు, కానీ మాకు పట్టు దొరకట్లేదు గురుగారు. ఒకరేమో యూనివర్స్ ఇస్తుంది అంటున్నారు, యూనివర్స్ విశ్వం ఇస్తుందని ఒకరు అంటున్నారు, విశ్వం ఏదని ఒకరు అంటున్నారు, మీకు మీరు ఇచ్చుకుంటారని ఒకరు అసలు ఏమిటో తెలియనటువంటి పరిస్థితులలో మేము ఉండిపోతున్నాం గురుగారు అని చెప్పేసి ఇప్పుడు ఈ సంకల్ప శక్తికి సంబంధించినటువంటి ఛానల్లో నేను దాదాపు ఒక 70-80 వీడియోలు వీటిపైన పెట్టడం జరిగింది. వాటిని గమనించినటువంటి వాళ్ళు వస్తుంటారు, లేదు గురుగారు మాకు సబ్జెక్ట్ కావాలని. అది కరెక్ట్. అంటే నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు నానా రకాలుగా ఉన్నప్పుడు ఇది ఏంటి అసలు విషయం ఏంటిదో మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ సబ్జెక్టు పైన మనం కమాండింగ్ వచ్చి తీరాలి. ఆ సబ్జెక్టును మనం బేస్ నుండి మొదలుపెట్టి ఒక టాప్ స్థాయి వరకు మనము అంటే మనం ఒక రకంగా ఒక మర్రి వృక్షం లాగా ఆ సబ్జెక్ట్ లో ఎదగగలిగితే మన జీవితంలోకి మనము వాటిని చాలా అద్భుతంగా మనము ఇంప్లిమెంట్ అనేటువంటిది చేయొచ్చు. అర్థమైంది కదా? కనుక ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనుకున్నప్పుడు జనరల్ గా మనకు ఎక్కువగా వినిపించేది ఏమిటి అంటే అఫర్మేషన్స్ అనేటువంటిది వినిపిస్తుంది. అసలు అఫర్మేషన్ అంటే ఏంటిది, దాన్ని ఎలా చేయాలి, బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటిది, ఏ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు, ఏ సమయంలో అఫర్మేషన్స్ చేయాలి, అఫర్మేషన్స్ చేస్తే నిజంగా వస్తాయా, మరి ఇంకా దానికి మనం ఇంకేమన్నా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా, బ్లూ ప్రింట్ అంటే ఏంటిది, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి. అలాగే మనలో కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అనేటువంటివి ఉంటాయి. సబ్ కాన్షియస్ ఇవి దేనికి దానికి విడివిడిగా తెలుసుకుంటూనే కాన్షియస్ నుండి సబ్ కాన్షియస్ లోకి వెళ్ళాలి, సబ్ కాన్షియస్ నుండి సూపర్ కాన్షియస్ లోకి ఎలా వెళ్ళాలి, లేదా కాన్షియస్ నుండి డైరెక్ట్ గా సూపర్ కాన్షియస్ లోకి ఎలా వెళ్ళాలి, కాన్షియస్ సబ్ కాన్షియస్ రెండింటిని ఎలా ఉపయోగించుకోవాలి, లేదా కాన్షియస్ సూపర్ కాన్షియస్ ని ఎలా ఉపయోగించుకోవాలి, లేదా మూడింటిని సమ్మిళితం చేస్తూ ఎలా ఉపయోగించుకోవాలి, తర్వాత విజువలైజేషన్ ఎలా చేయాలి, నిర్మాణాన్ని ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చాలా పద్ధతులన్నీ కూడా మనకు ఉంటాయి. నిద్రపోతూ కూడా మనకు సంబంధించినటువంటి సంకల్పాన్ని ఎలా పంపించాలి, ఊరికే అఫర్మేషన్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా చేయాలా, ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించినటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ నుండి మొదలుపెట్టి జటిలమైనటువంటి క్వశ్చన్స్ వరకు అల్లవోకగా మీరు సమాధానం చెప్పగలిగేటువంటి స్థాయికి కనుక వెళ్ళినట్టయితే జీవితంలో మీరు అద్భుతాలు సృష్టిస్తారు. అఫ్ కోర్స్ కర్మలు అనేటువంటివి లేకపోతే ఇంకోటో వస్తే రావచ్చు, కానీ మీరు ఎదగడాన్ని ఎలా చూడాలి, ఎదగడాన్ని చూసినట్టయితే మీరు ఎలా ఎదుగుతూ ముందుకు వెళ్ళగలుగుతారు అనేటువంటిది మీకు తెలుసుకుంటా ఉంటుంది. అందుకని ఇలా రావడము, వాళ్ళ కూర్చుండబెట్టి వాళ్ళు ఏంటంటే వచ్చి కూర్చుంటారు, గురువు గారు అపాయింట్మెంట్ అయితే తీసుకుంటారు, వచ్చి కూర్చుంటారు, ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. పిల్లలు వినేటువంటి వాళ్ళైతే చెప్పే వాళ్ళకు ఆనందంగా ఉంటుంది, అరే అడుగుతున్నారు కదా ఈ విధంగా చేయండి, అది ఆ విధంగా చేయండి అని చెప్పడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించింది ఏది దాచుకోకుండా హ్యాపీగా చెప్పొచ్చు. మంత్ర విధానాలకు మాత్రము మీకు తెలుసో తెలియకో ఆ జటిలమైనటువంటి విధానంలోకి ఉపాసనలోకి వెళ్ళిపోయినట్టయితే ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళకి అది ఇవ్వడం ఉండదు. వాళ్ళ జీవితంకి వాళ్ళు చాలా సులభంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక ఉత్తమమైనటువంటి విధానాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇవన్నీ చూసి జనాలంతా వస్తూ వాళ్ళ ఒక్కొక్కరికి చెప్పడం మూలాన్ని ఇదంతా నాకు ఏమనిపించింది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించినటువంటి క్లాసులు కండక్ట్ చేయడం కాదు, ఒక్కొక్కరిని శిక్షకులుగా తయారు చేయాలి. అంటే స్టూడెంట్స్ కి చెప్పి ఇంప్లిమెంట్ చేసేసుకుని ఎదుగంటారు నాయన అని కాదు, ఎదుటికి వాళ్ళకు చెప్పేటువంటి టీచర్స్ కాదు, ఒక ప్రొఫెసర్స్ గా తయారు చేయాలి, ఒక అద్భుతమైనటువంటి స్కాలర్స్ గా తయారు చేయాలి. సో ఇక ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించి మీరు క్లాసులు కావాలని అనుకున్నప్పుడు ఇది గ్రూప్గా కానీ లేదా ఇండివిజువల్గా కానీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మీరు దీనివల్ల ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే మీరు ఎప్పుడైతే సబ్జెక్టు పరిపూర్ణంగా తీసుకోవడము తర్వాత ఇతరులకు చెప్పడము అనేటువంటిది స్టార్ట్ అవుతుందో ఇక ముందు మీరు ఎదగడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఒక క్లాస్లో ఒక టీచర్ కొత్తగా వచ్చి చెప్తున్నాడు, క్లాస్ అంటే భయము కానీ చెప్తున్నాడు, పిల్లలు క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవి కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు, అప్డేట్ అవుతూ ఉంటాడు.
కాలక్రమంలో ఏమవుతుంది అంటే కొద్ది రోజుల తర్వాత అలా చాక్ పీస్ తీసేసుకొని అలా అలా అలవోకగా చెప్పడం అనేటువంటిది వస్తుంది. అంత రావడానికి కారణం ఏమవుతుంది అంటే వీళ్ళు ఆ సబ్జెక్ట్ విపరీతంగా పట్టుకోవడము, సాధన చేయడము, ఎలా చెప్పాలి, ఏం క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ముందే తీసుకోవడము. సో వాళ్ళు దాన్ని అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో పరిపూర్ణంగా వాళ్ళకు కనుక రిజల్ట్ రానప్పుడు వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రిజల్ట్ వచ్చేటువంటి విధంగా వీళ్ళని ఏ విధంగా తయారు చేయాలి. రిజల్ట్ కొంతమందికి ఎందుకు రాదు అంటే ఒక్కొక్కరు సైకాలజీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. సో దీనిలోకి పరిపూర్ణంగా తీసుకురావడం అనేటువంటిది ఒక మాస్టర్ సబ్జెక్టుగా ఉంటుంది. కనుక ఇక్కడ నుండి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇతరులకు నేర్పించడం ఎలా అనేటువంటిది మీకు బోధించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు మీరు కాల్ చేయొచ్చు. అందరికి బ్లెస్సింగ్స్.